నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. హింస, అరాచకం, సంతుష్టీకరణలకు బుల్డోజర్తో సమాధానం చెప్పాల్సిందే అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వార్నింగ్ ఇచ్చాడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి ఆ రాష్ట్ర శాంతి భద్రతల మీద నిప్పులు చెరిగాడు. రోడ్ల అభివృద్ధికే కాదు, మాఫియాను శిక్షించేందుకు కూడా బుల్డోజర్లను వాడాలంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి హితవు పలికాడు. పశ్చిమ బెంగాల్లో మాఫియా రాజ్యం వెళుతోందని, చొరబాట్లు యథేచ్ఛగా జరుగుతున్నాయన్నారు యోగి. అభివృద్ధి పనుల్లో కమిషన్ దందాను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందంటూ విమర్శించారు కూడా. పశ్చిమ బెంగాల్లోని కాంతి దక్షిణ్, సోనాముఖి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన యోగి మమత సర్కార్ తీరు మీద నిప్పులు చెరిగిండు. మా మాటి మనుష్ నినాదాన్ని కేవలం ప్రచారానికి పరిమితం చేశారని, పశ్చిమ బెంగాల్లో మహిళల భద్రత ప్రమాదంలో పడిందని యోగి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశీ చొరబాట్ల ప్రాబల్యం కారణంగా స్థానిక ప్రజలు అభద్రతా భావనకు లోనవుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అక్రమ వలసదారులు యథేచ్ఛగా సరిహద్దులు దాటి బెంగాల్లోకి ప్రవేశిస్తున్నారని, అటుపైన యూపీ, బీహార్, అస్సాం రాష్ట్రాల్లోకి వస్తున్నారని యోగి విమర్శించారు. పశ్చిమ బెంగాల్ సాంస్కృతిక అస్తిత్వం, ఔన్నత్యాన్ని బెంగాల్ ఓటర్లు కాపాడాలని, అభివృద్ధి పథాన్ని ఎంచుకోవాలని యోగి పిలుపునిచ్చారు. వందే మాతర గీతాన్ని ఆలపించని వారు దేశాన్ని వీడి వెళ్ళిపోవాలంటూ హెచ్చరించారు యోగి. 2017కు ముందు ఉత్తరప్రదేశ్లో ఉన్న అరాచకం, హింస, చేవచచ్చిన ప్రభుత్వం ఉండేవని, సరిగ్గా పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అదే పరిస్థితి ఉంది అన్నారు. ఈ స్థితిని మార్చేందుకు బుల్డోజర్లను రంగంలోకి దింపామని స్పష్టం చేశారు. 2017 తర్వాత యూపీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం బుల్డోజర్ న్యాయాన్ని ప్రవేశపెట్టడంతో మాఫియా డాన్లు, గ్యాంగులు పరుగులు తీశాయన్నారు. ప్రస్తుతం యూపీ జైళ్లన్నీ మాఫియా డాన్లతో, వైట్ కాలర్ నేరగాళ్లతో నిండిపోయాయని తెలిపారు. యూపీలో ఒకప్పుడు అల్లర్లు, మత ఘర్షణలు జరిగేవని, ప్రస్తుతం అవన్నీ ఆగిపోయాయన్నారు. బుల్డోజర్లను యాక్షన్లోకి దింపితే యూపీలో అభివృద్ధి పరుగులు తీసిందని, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి దిక్సూచిగా ఉంది అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అదుపు చేయడం వల్ల యూపీలో పారిశ్రామిక అభివృద్ధి వేగం పుంజుకుంది అన్నారు. బెంగాలీ సంస్కృతి సాంప్రదాయాలకు హాని చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. తాము అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత బుల్డోజర్లను కేవలం రహదారుల నిర్మాణానికి మాత్రమే కాదు, మాఫియా ఆట కట్టించేందుకు వాడినట్టు తెలిపారు. మమతా బెనర్జీ ప్రభుత్వం పనిగట్టుకొని వలసదారులను ప్రోత్సహిస్తోందని, వారిని సంతృప్తి పరిచేందుకు శ్రీరామనవమి శోభాయాత్రలను అడ్డుకుంటోందని యోగి ఆరోపించారు. మల్దా, ఉత్తర దినాజ్పూర్, బీర్భూమ్, ముర్షిదాబాద్, నాదియా జిల్లాల్లో బంగ్లాదేశీ అక్రమ వలసల కారణంగా జనాభా నిష్పత్తిలో మార్పు వచ్చి హిందువులు మైనార్టీలు అవుతున్నారని మండిపడ్డారు. బంగ్లాదేశ్లో హిందువులపై హంతకదాడులు జరుగుతుంటే నేతలు మౌనం పాటిస్తున్నారని, సంతుష్టీకరణ రాజకీయాలకు ఈ వైఖరి పరాకాష్ట అన్నారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య గల 570 కిలోమీటర్ల సరిహద్దును కంచెవేసి భద్రతను కట్టుదిట్టం చేసే సమయం ఆసన్నమైంది అన్నారు. చొరబాట్లను నిర్వహించాలంటే కంచె వేయాల్సిన అనివార్యత ఏర్పడిందన్నారు యోగి. ఒకప్పటి సాంస్కృతిక రాజధానిగా వెలుగొందిన కలకత్తా ప్రస్తుతం హింస, శాంతి భద్రతల సమస్యలతో సతమతం అవుతోందని విచారం వ్యక్తం చేశారు. యూపీ రైతులు కిలో బంగాళాదుంపలకు 15 నుంచి 16 రూపాయలు సంపాదిస్తున్నారని, పశ్చిమ బెంగాల్ దుంప రైతులు కేవలం కిలో బంగాళాదుంపలకు కేవలం ₹1 నుంచి ₹1.50 మాత్రమే సంపాదిస్తున్నారని విమర్శించారు. తృణమూల పాలనలో బెంగాల్ రైతులు అప్పుల పాలయ్యారని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్లో నిరుద్యోగం పెరిగిపోయి రాష్ట్ర యువత పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారని యోగి తెలిపారు. యూపీలో రామాలయ నిర్మాణం మారుతున్న పరిణామాలకు నిదర్శనమని, బెంగాల్కు సైతం అలాంటి మార్పు అవసరమని యోగి అన్నారు. అభివృద్ధి, సుపరిపాలన, సాంస్కృతిక పునరుజ్జీవం ప్రస్తుతం బెంగాల్ ప్రజలకు అవసరమైన నినాదాలని యోగి తేల్చి చెప్పారు. దేశ స్థూల ఉత్పత్తికి ఒకప్పుడు బెంగాల్ 3 ఆదాయాన్ని సమకూర్చేదని, అలాంటి రాష్ట్రం ప్రస్తుతం అవినీతి, అశాంతి, హింసకు చిహ్నంగా మారింది అన్నారు. ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం బుల్డోజర్ల వ్యూహాన్ని ఎలా కనిపెట్టింది? 2017లో యోగి ఆదిత్యనాథ్ అధికార పగ్గాలు చేపట్టే నాటికి యూపీలో శాంతి భద్రతలు ఏమాత్రం అదుపులో లేవు. అతీక్ అహ్మద్ వంటి మాఫియా డాన్లు పట్టపగలు ఆటోమేటిక్ రైఫిళ్లతో హత్యలు చేస్తున్న రోజుల్లో యోగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహిళల భద్రత ప్రమాదంలో ఉండేది. యోగి అధికారంలోకి రాగానే యూపీ శాంతి భద్రతలను అదుపులో ఉంచడమే ప్రాథమిక కర్తవ్యమని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఢిల్లీ కేంద్రంగా సిఏఏ ఆందోళనలు హోరెత్తాయి. అసాంఘిక శక్తులు, ఉగ్రవాద, తీవ్రవాద అనుకూల సంస్థలు, వ్యక్తులు ఈ ఆందోళనల్లో పాల్గొని పెద్ద ఎత్తున హింసకు పాల్పడ్డారు. యూపీకి చెందిన గ్యాంగ్స్టర్ వికాస్ దుబే సైతం సిఏఏ వ్యతిరేక ఆందోళనలో పాల్గొని హింసకు దిగాడు. దీంతో యోగి ప్రభుత్వం తొలిసారి బుల్డోజర్లతో వికాస్ దుబే ఇంటిని యూపీ ప్రభుత్వం కూల్చివేసింది.
ఆ తర్వాత సత్వర న్యాయంపై యూపీ సమాజంలో ఆమోదం క్రమంగా పెరిగింది. దీంతో యూపీ ప్రభుత్వం క్రైమ్ రేట్ ఎక్కువగా ఉన్న జిల్లాలను ముందు గుర్తించింది. కాన్పూర్ నగర్, లక్నో, ప్రయాగ్రాజ్లలో క్రైమ్ రేట్ అత్యధికంగా ఉందని గుర్తించి జిల్లాలు, బ్లాక్ల వారీగా నేరస్తుల జాబితా తయారు చేసింది. నేర తీవ్రతను బట్టి ప్రస్తుతం వారింకా నేర ప్రవృత్తిలో కొనసాగుతున్నారా లేదా అనే అంశాలను పరిగణలోకి తీసుకొని వారి ఆస్తులను జప్తు చేయడం, తీవ్ర నేరారోపణలుంటే బుల్డోజర్లతో ధ్వంసం చేసే పని మొదలుపెట్టింది. యూపీ వదిలి ఇతర రాష్ట్రాలకు పారిపోయిన నేరస్తులకు హెచ్చరికలు జారీ చేసి రాకపోతే ఆస్తులను నిలమట్టం చేస్తామంటూ నోటీసులు పంపారు. దీంతో కలుగులో దాక్కున్న క్రిమినల్స్ అంతా పోలీసుల ముందు లొంగిపోయారు. కేవలం లక్నో నగరంలో క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి సంబంధించిన 1800 ఇళ్లు, ఇతర షాపింగ్ కాంప్లెక్స్లను యోగి బుల్డోజర్లు నేలమట్టం చేశాయి. 3 ఏళ్ల కాలంలో సుమారు 7,407 మంది నేరస్తుల ఆస్తులు ప్రభుత్వం చేతిలో ధ్వంసమయ్యాయి. 2020-2023 మధ్య ప్రతి పోలీస్ స్టేషన్లో బుల్డోజర్లు ఉండేవి. ప్రభుత్వం ఏడాది పాటు 100 బుల్డోజర్లను లీజుకు తీసుకుంటే, అంటే 100 బుల్డోజర్లను లీజుకు తీసుకుంటే యోగి ఎంత సీరియస్ చర్యలకు దిగారో అర్థమవుతుంది. మత ఘర్షణలు, అల్లర్లకు పాల్పడే వారితో పాటు ఏళ్ల తరబడి నేర ప్రపంచంలో ఉన్న వారి ఆస్తులను యోగి ప్రభుత్వం నేలమట్టం చేసింది. శంభాల్ అల్లర్లలో ఉన్న వారి అందరి ఆస్తులను యోగి ప్రభుత్వం ధ్వంసం చేసింది. 2020-21 మధ్య 14 నెలల కాలంలో నేర అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి సంబంధించిన సుమారు 980 కోట్ల రూపాయల ఆస్తులను బుల్డోజర్లు ధ్వంసం చేశాయి. 1057 మంది గ్యాంగ్స్టర్లకు చెందిన సుమారు 834 కోట్ల విలువైన ఆస్తులను కేవలం ఒక్క ఏడాదిలోనే 2020లోనే నేలమట్టం చేసింది. 2021 జనవరి నెలలో 117 కోట్ల రూపాయల విలువైన మాఫియా ఆస్తులను యోగి బుల్డోజర్లు ధ్వంసం చేశాయి. సాధారణ ప్రజల ఆస్తులను బెదిరించి లాక్కున్న కేసుల్లోనూ యోగి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. మాఫియా డాన్ల వద్ద నుంచి లాక్కొని ఎవరికి చెందాల్సినటువంటి ఆస్తులను వారికి అప్పగించింది. యోగి ప్రభుత్వం బుల్డోజర్ చర్యల కారణంగా గడిచిన 7 ఏళ్ల కాలంలో నేరాలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టినాయి. మరి సత్వర న్యాయం కావాలి అనుకుంటాం, అందరికీ కూడా, అంటే అన్యాయం జరిగిన వాళ్ళందరికీ కూడా సత్వర న్యాయం కావాలి అని కోరుకుంటాం. కానీ ఇప్పటికీ మన న్యాయ వ్యవస్థ, మన కోర్టుల్లో చూసుకుంటే ఎన్ని వేల కేసులు పెండింగ్లో ఉన్నాయో, జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ప్రతి కోర్టులో కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కేసులు ఇంకా నడుస్తూ ఉన్నాయి. మరి న్యాయం జరగాలి, సత్వర న్యాయం జరగాలి అంటే ఇలాంటి యాక్షన్స్ అవసరమే అనిపిస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో. మీ అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్, మేరా భారత్ మహాన్.